Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి మనం ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఆయన అందరి కొరకు మృతి పొందెను. హల్లెలూయా. క్రీస్తు ప్రభువారు మనందరి కోసం ప్రాణం పెట్టారండి. ఆయన క్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన అందరికీ జీవాధిపతి, అందరికీ జీవం ఇచ్చేవాడు ఆయనే అని పౌలు గారు ఏథెన్స్ అనే మహాపట్టణంలో చెప్పడం మనం చూస్తాం. ఆయన అందరికీ జీవం ఇచ్చేవాడు, ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడని. హల్లెలూయా. ఎందుకని? జీవాధిపతి, సర్వశక్తిమంతుడు, సకల చరాచర సృష్టిని చేసిన దేవుడు, అందరికీ జీవాన్ని ఇచ్చే దేవుడు ఎందుకు అందరి కొరకు ప్రాణం పెట్టాలి? ఎందుకు అందరి కొరకు మృతి పొందాలి? బైబిల్ సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం చేయడం ద్వారా మనిషి మరణానికి పాత్రుడైపోయాడని. శారీరకంగా అందరం కూడా ఒకరోజు చనిపోతాం. అది బైబిల్ సెలవిస్తుంది. పాపం చేయడం ద్వారా నిత్య నరకాగ్నిలో మనిషి నిత్యము కూడా చనిపోతున్నాడని. నరక యాతన నిత్యము కూడా ఉంటుంది. ఇప్పుడు మనిషిని దాని నుంచి కాపాడడానికి, నిత్య నరకాగ్ని నుండి కాపాడడానికి దేవుడే ఈ లోకానికి వచ్చి పాప శిక్షను, శాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయన మన కోసం ప్రాణం పెట్టారు. ఏ ఒక్కరు లేరు, నీతిమంతులు ఒక్కరు లేరు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టేసుకున్నాం. ఎవరైనా సరే నేను పాపం చేయలేదు అంటే అబద్ధం ఆడుతున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరం కూడా పాపం చేశాం. అయితే మనల్ని నరకాన్ని నుండి తప్పించడానికి, మనల్ని నిత్య నరకాగ్ని తప్పించడానికి క్రీస్తు ప్రభు వారే, ఆయన దేవాతి దేవుడే, సర్వశక్తిమంతుడే ఈ లోకానికి మానవుని వచ్చి మన కోసం ప్రాణం పెట్టారు. క్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టడం అనేది అది అనుకోకుండా జరిగింది కాదు. ఆయన ఎన్నోసార్లు, ముఖ్యంగా ఈ వారం రోజుల్లోనే మట్లాదివారం ముందు నుంచి క్రీస్తు ప్రభు వారు అప్పగించుకునే ముందు వరకు కూడా ఆయన అనేక సార్లు చెప్పారు, నేను మరణించి 3వ రోజున తిరిగి లేస్తానని. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిందే మన కోసం ప్రాణం పెట్టడానికి, మన కోసం, మనల్ని పాపాలను విడిపించడానికి, మనల్ని క్షమించడానికి, నరకానికి వారసులుగా అయిపోయిన మనల్ని పరలోక రాజ్య వారసులుగా తీర్చిదిద్దడానికి, అనీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా చేయడానికి, దేవునికి దూరస్తులుగా, శత్రువులుగా అయిపోయిన మనల్ని దేవునికి సమీపస్తులుగా చేయడానికి క్రీస్తు ప్రభువారు మనందరి కోసం కూడా మృతి పొందారు అని. హల్లెలూయా. ఆయన మన కోసం ప్రాణం పెట్టారని. క్రీస్తు ప్రభువారికి తన ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. ఆయన ప్రాణం పెట్టకూడదు, ఆయన మరణించకూడదు అంటే ఎవరో కూడా క్రీస్తు ప్రభువుని ఏమీ చేయలేరు. ఆయనకు తనకు తానుగా మనల్ని ప్రేమించి, మన మీద కృప చూపించి, జాలిపడి, కోడెల రక్తం కానీ, మేకల రక్తం ద్వారా కానీ, వెండి కానీ, బంగారం కానీ, ఇవేవి కూడా మనల్ని రక్షించమని దేవుడే స్వయంగా తన రక్తాన్ని మన కొరకు చిందించారు, తన ప్రాణాన్ని మన కొరకు పెట్టారు. మన స్థానాన్ని, వాస్తవానికి పాపం చేయడం ద్వారా మరణించాల్సింది మనం. అయితే దేవుడు మన స్థానాన్ని తీసుకున్నారు. మన కొరకు ఆయన ప్రాయశ్చిత్త బలిగా, మన కోసం, మన తరపున ఆయన మన స్థానాన్ని తీసుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత ప్రేమ దేవుంది! దేవుడు మనల్ని ప్రేమించాలని పైన ఆకాశం నుండి కూర్చొని చెప్పడం మాత్రమే కాదు, ఆ ప్రేమని సిలువ మీద వెల్లడి చేసేయడానికి, ఆయన ఈ లోకానికి రావడం, మన కోసం అప్పగించుకోవడం, మన కోసం అవమానం గుండా వెళ్ళడం, మన కోసం సిలువ మీద వేలాడడం, మన కోసం ప్రాణం పెట్టడం ద్వారా తన ప్రేమను దేవుడు చూపించడం. సిలువ శుక్రవారం ముందు రోజు అనగా లక్షవారం నిన్నటి దినాన్న క్రీస్తు ప్రభువు తను అప్పగించుకున్నారు. రాత్రంతా క్రీస్తు ప్రభు వారిని అన్యాయపు తీర్పు తీర్చారు. ఉదయాన్నే 6 గంటలకి క్రీస్తు ప్రభు వారిని పిలాతు సిలువ మరణానికి అప్పగించాడు. జనులందరూ కూడా సిలువే అని కేకలు వేసినప్పుడు ఇంకా సిలువకి క్రీస్తు ప్రభువుని అప్పగించారు. 6 గంటలకి క్రీస్తు ప్రభువుని కొర్ర దెబ్బలు కొట్టి, ఆయన మీద ముళ్ళ కిరీటం పెట్టి, తలకి గుచ్చి, వస్త్రాలు ధరింపు చేసి, ఒక సిలువ పెట్టి కల్వరి కొండ మీద వరకు క్రీస్తు ప్రభు నడిపించారు. 9 గంటలకి క్రీస్తు ప్రభు వారిని సిలువ మీద వేలాడదీశారు మేకులు కొట్టి. 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా, అనగా 6 గంటలు క్రీస్తు ప్రభు వారు సిలువ మీద వేలాడారు. ఆ వేలాడినప్పుడు క్రీస్తు ప్రభు 7 మాటలు పలికారు, చాలా శ్రేష్టమైన మాటలు. తండ్రి, వీరేమి చేయించిన వీరుగను కనుక వీరిని క్షమించమని మొదటి మాటగా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని రెండో మాటగా, అమ్మా ఇదిగో నీ కుమారుడని, అలాగే శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి 3వ మాటగా మాట్లాడతారు. 4వ మాటగా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని మాట్లాడతారు. 5వ మాటగా దప్పికొనుచున్నాను నేను. 6వ మాటగా సమాప్తమైందని. 7వ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని చెప్పి 7 మాటలు క్రీస్తు ప్రభువు పలికిన తర్వాత ఆయన తన ప్రాణాన్ని విడిచిపెడతారు. అందరి కోసం కూడా ఆయన మరణిస్తారు. క్రీస్తు ప్రభువు వారు మరణించాలా లేదన్న విషయాన్ని ఒక సైన్యాధికారి వచ్చి క్రీస్తు ప్రభువు వారి బల్లెంలో పొడిచినప్పుడు నీళ్లు రక్తం కలిసి కారుతాయి. అది ఒక వ్యక్తి మరణించాడన్న దానికి నిర్ధారణ, నీళ్లు రక్తం కలిసి రావడం.
క్రీస్తు ప్రభు వారు గెత్సేమనే వనం నుంచి మన కోసం రక్తం కాష్టం మొదలుపెట్టారు. తర్వాత కొరడా దెబ్బలు, తర్వాత ముళ్ళ కిరీటం, తర్వాత సిలువ భరించడం, తర్వాత మీకులు కొట్టించుకోవడం, ఆఖరిగా బల్లెంతో పొడిచినప్పుడు కూడా రక్తం కార్చారు. చాలామంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే ఆ బల్లెము దేవుని యొక్క హృదయంలో గుచ్చుకుందని, అక్కడి నుంచి ఆ నీళ్లు రక్తం కారాయని చెప్పి చాలామంది బైబిల్ పండితులు చెప్పే మాట. అయితే క్రీస్తు ప్రభు వారు ఆఖరి రక్త బొట్టు కూడా మన కొరకు చిందించారు. క్రీస్తు ప్రభు వారు సిలువ మీద తన ప్రాణాన్ని అప్పగించగానే దేవాలయపు తెర పైనుంచి కిందాగా చిరిగిపోయిందంట. అప్పటికి దేవాలయంలో ప్రధాన యాజకులు అందరూ ఉన్నారు. ఆఖరి పస్కా బలి పశువు బలర్పిస్తున్నారు. అదే సమయంలో క్రీస్తు ప్రభు వారు పస్కా బలి పశువుగా మన కోసం ప్రాణం పెట్టారు. దేవాలయపు తెర 60 అడుగుల పొడవు, 30 అడుగుల మందం ఉంటుంది. అది పైనుంచి కిందాగా చిరిగిపోయింది. దాన్ని ఉతకడానికి తీసినప్పుడు కానీ, క్లీన్ చేయడానికి తీసినప్పుడు కానీ దాదాపు 100 మంది ప్రజలు ఉండేవారండి. దాన్ని చింపడం ఇటువైపు 2 ఏనుగులు, అటువైపు 2 ఏనుగులు ఉంటాయి కానీ చింపలేరంట. మరి అలాంటిది పైనుంచి కిందాక చిరిగిపోయిందని. దేవుడు మనిషికి క్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టడం ద్వారా దేవుడికి మనిషికున్న దూరం తగ్గిపోయిందని. దేవుడు మనిషి సమీపస్తులు అయ్యారని. పాపం చేయడం ద్వారా దూరస్తులు అయిపోయాం. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు మన పాప శిక్షణ ఆయన భరించడం ద్వారా, మన శాపాన్ని ఆయన భరించడం ద్వారా ఇప్పుడు మనం దేవునికి సమీపస్తులమయ్యామని. క్రీస్తు ప్రభువారు శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. నిత్య జీవాన్ని దేవుడు మనకి బహుమానంగా ఇచ్చాడని. దేవుడు నీతి అనే పై వస్త్రాన్ని మనకు కప్పాడని. ఎవరైతే క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకుంటారో దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు. దేవుడు వారి మీద ఉన్న ప్రతి శిక్షను కొట్టివేస్తాడు. ఎందుకంటే ఆ శిక్ష క్రీస్తు ప్రభువారు భరించారు కాబట్టి, ఆ ఉగ్రత ఆయన భరించారు కాబట్టి. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని రాయబడింది. క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకుంటే దేవుడు వారిని తన కుమారులుగా చేర్చుకుంటారు. నిత్య రాజ్యపు వారసులుగా దేవుడు చేర్చుకుంటాడు. నిత్య జీవాన్ని వారికి ఇస్తాడు దేవుడు. కాబట్టి క్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టడం ద్వారా, మన కోసం ప్రాణం పెట్టడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు. కాబట్టి విశ్వసించండి. మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని వైపు తిరిగినప్పుడు మన కోసం దేవుడు ప్రాణం పెట్టాడని నమ్మండి. బైబిల్ సెలవిస్తుంది, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి అన్నిటిలో విజయం. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏం అడిగినా ఇస్తాడు. తన ప్రాణాన్నే అర్పించిన దేవుడు ఆయన చిత్తానుసారంగా మనం అడిగే ప్రతి మంచి కోరిక, ప్రతి మంచి ఇవుని దేవుడు మనకి దయచేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు అన్ని విషయాల్లో మీకు సహాయాన్ని, మేలుని చేస్తాడని. క్రీస్తు ప్రభు ఏం చేశాడు మీకోసం ఎవరు అడిగితే ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఎంత గొప్ప మేలది. మనల్ని నిత్య నరకం నుండి కాపాడడానికి దేవుడు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు మనకు అన్నీ కూడా ఇస్తాడు అని హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవా యేసయ్య ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్య. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో దేవా, వారి జీవితంలో మేల్చండి, సహాయం చేయండి ప్రభువా. మా కోసం ప్రాణం పెట్టి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన దేవా, మా కోసం ప్రాణం పెట్టి ప్రభువా నిత్య జీవాన్ని మాకు దయచేసిన దేవా ప్రభువా, మా కోసం ప్రాణం పెట్టి రక్షణ అనుగ్రహించిన దేవా, మా కోసం ప్రాణం పెట్టి మాకు పాపక్షమాపణ అనుగ్రహించిన దేవా, మా కోసం ప్రాణం పెట్టి ప్రభువా మమ్మల్ని కుమార్తెలుగా చేర్చుకున్న దేవా ప్రభువా యేసయ్య, ఎంతో గొప్ప కృపను మాకు అనుగ్రహించారయ్యా. వాస్తవానికి ఆ స్థానం మాది. అయితే ప్రభువా మా కొరకు సిలువ మరణం పొందిన దేవుడు ప్రభువా మీకు వేలాది వందనాలు యేసయ్య. దూరస్తులము, శత్రువులు అయిపోయిన మమ్మల్ని ప్రభువా మీకు మరలా సమీపస్తులుగా చేసుకున్నందుకు మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది ఇది వాగ్దానం వీక్షిస్తున్నారు, వారి జీవితంలో మేలు చేయండి, కృప అనుగ్రహించండి, వారి ప్రార్థనలు సఫలపరచండి, వారి మీ తోడు వారికి ఉంచండి, గొప్ప కార్యాలు వారి పట్ల చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.